గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి సమ్ మూవీ కైండ్ ఆఫ్ రివ్యూ అన్నమాట. సో నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ లో కూడా పోస్ట్ చేశాను, డూ యూ వాంట్ సయ్యారా మూవీ రివ్యూ అని. సో కొద్దిమంది ఎస్ అని నాకు పోల్ ఇచ్చారనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు సయ్యారా రీల్స్ వస్తున్నాయి, చాలా మంది ఏడుస్తున్నారు అండ్ ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దట్ మూవీ అనమాట. సో నేను కూడా ఆషికి 2 వైబ్స్ వస్తాయని ఆ సినిమా అనేది డౌన్లోడ్ చేశాను. చాలా రోజుల తర్వాత సినిమా చూశాను అనమాట. సో మన వైపు సయ్యారా ఉండదు, ఓన్లీ వయ్యారి మాత్రమే ఉండింది. సో ఈ వయ్యారి పిల్ల సయ్యారి మూవీని డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ నైట్ చూద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో నైట్ నిజంగా నేను చూడలేదు, మంచి పని చేశానమ్మా. నైట్ చూసేటట్టయితే నిజంగా ఆ ట్రామా వచ్చేది, నాకైతే మైండ్ పోయేది. సో నా 3 అవర్స్ అనేది వేస్ట్ అయిపోయేవి. జోక్స్ అపార్ట్, సో ఈ మూవీలో నేను చూసి నేర్చుకుంది ఏంటంటే గర్ల్స్ నిజంగా మనం ఫెవికాల్ లాగా అటాచ్మెంట్ ఎవ్వరికి కాకూడదు అనమాట. అలా అని యూజ్ అండ్ త్రో నేచర్ ఉండకూడదు. సో ఈ సినిమాలో హీరోయిన్ ఎక్స్ వదిలేస్తాడనమాట, స్టార్టింగ్ లో చూపిస్తాడు. అండ్ తను ఒక 6 months దాకా హౌస్ అరెస్ట్ అయిపోతుంది, అసలు ఎక్కడికి బయట వెళ్ళేది కాదు. అండ్ 6 months ఆర్ 1 year తర్వాత హీరో దొరుకుతాడనమాట. అండ్ ఒక ఫైన్ డే తనకు అల్జైమర్ డిసీజ్ వచ్చిందని తెలిసింది అనమాట. అల్జైమర్స్ అంటే లైక్ 60 or 70 years ఉన్న పెద్దోళ్ళకి మతిమరుపు అనేది వస్తుంది అనమాట. లైక్ మొత్తం మర్చిపోతా ఉంటారు. సో తన 20s లోనే తనకి అలాంటి డిసీజ్ అనేది వచ్చింది అనమాట. సో అలా స్టోరీ కంటిన్యూస్. సో దీనిలో నేను గర్ల్స్కి ఏం చెప్పాలనుకుంటుంటే, అంత అటాచ్మెంట్ అవ్వమాకండి. సో ఇక్కడ కొడితే ఇక్కడ కూడా కొట్టిద్ది అనమాట. ఒకసారి ఇదే స్టాప్ అయిపోతుంది, అంత అవసరం లేదు. అసలు మనకి అంత అవసరం అంటారా? ఈ మధ్య ఉన్న స్ట్రెస్కి, మన ఫుడ్కి అండ్ మనం చూస్తున్న ఈ ఫోన్లకి మనం స్క్రోల్ చేస్తూనే మనకి మతిమరుపు వస్తుంది. ఇంకా అది ఎక్కువ అవుతే ఎలా ఉంటుంది? సో అలానే గజనీలు అయిపోతారనమాట. సో గర్ల్స్ అంత అటాచ్మెంట్ చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సో అంత అటాచ్మెంట్ అవ్వక మాకండి, మరీ మన హెల్త్ పాడే అంత అవసరం లేదు. నెక్స్ట్ రియలీ బాయ్స్ ఎఫర్ట్స్ పెడితే ఇలా ఉంటుంది అని ఈ సినిమాలో చూపిస్తారనమాట. నిజంగా బాయ్స్ ఎఫర్ట్స్ పెట్టాల్సిందే, అన్నిట్లో పెట్టాల్సిందే. మీరు ఇంత చిన్న ఎఫర్ట్ చూపించారనుకోండి, మాకు ఇంత కనిపించిద్ది అనమాట. ఇంత కొద్దిగా ప్రేమ చూపించారనుకోండి, మాకు ఇంత కనిపించిద్ది అనమాట. సో ఎఫర్ట్స్ అనేది పెట్టాలి బాయ్స్. అండ్ ఇక్కడ హీరో, ఈ సినిమాలో హీరో, తనకి ఆ డిసీజ్ ఉందని తెలిసినా తనకి వదలలేదు. సో హీఈస్ వెరీ స్వీట్. నిజంగా తను స్టిక్ అయి ఉన్నాడు ఆ రిలేషన్ కి. అండ్ తను ఒక్కటే ఒక మాట అన్నాడు అనమాట, నేను మర్చిపోతున్నాను అంటే ఓకే, మనం ఇంకో 10 మంచి మెమొరీస్ రిక్రియేట్ చేసుకుందాం, 10 కాకపోతే 100 కాకపోతే 1000 అని చెప్పాడు. సో స్వీట్ ఆఫ్ హిమ్. నిజంగా బాయ్స్ ఎక్కువ ప్రేమించాలి, నాకు తెలిసినంత వరకు. వాళ్ళు ప్రేమిస్తేనే మొత్తం వర్కౌట్ అవుతుంది రిలేషన్షిప్స్ అనేవి. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం లో కూడా హీరోయిన్ కత్తి తీసుకొని పొడిచేసింది కూడా హీరోని, ఎవడరా అని. సో ఎఫర్ట్స్ పెట్టడం అంటే ఎఫర్ట్స్ అన్నింటిలో ఉండాలండి. జస్ట్ ఐ లవ్ యూ అని చెప్తే సరిపోదు. సో ఎఫర్ట్స్ మన ప్రేమలో కూడా చూపించాలి, కేరింగ్ లో కూడా చూపించాలి, మనీలో కూడా చూపించాలి, తనకి ఏం కావాలో కూడా చూడాలి, మొత్తం ఉండాలి. సో అదే మొత్తం ఎఫర్ట్స్ దాంట్లోనే వస్తాయి అనమాట. సో ఈ సినిమాలో ఎఫర్ట్స్ తను పెట్టాడు కాబట్టి వాళ్ళకి ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చింది. లాస్ట్ లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారనమాట. సో దిస్ ఈజ్ ఫుల్ సయ్యారా మూవీ. సో అంత హైప్ ఇచ్చారు కానీ మొత్తం మా పిఆర్ ప్రమోషన్స్ అనమాట. అలా ఈడిస్తే కానీ మనం చూడమని నా సినిమా అలా చేశారనమాట. కానీ మూవీ అంత బ్యాడ్గా కూడా లేదు, అంత గుడ్ కూడా లేదు. సో ఓకే యావరేజ్ మూవీ. బట్ బోత్ ఆర్ న్యూ కమర్స్ అనమాట. ఇద్దరు న్యూ యాక్టర్సే కానీ సూపర్ గా యాక్టింగ్ చేశారు. సో ఆ మూవీ మొత్తంలో ఒక సాంగ్ హిట్ సాంగ్ అనమాట. సో ఆ సాంగ్ తోనే అందరికి కనెక్ట్ అయింది. మోస్ట్లీ జెన్సీ పీపుల్ లవ్ ది గైస్. దిస్ ఇస్ ఆల్ మై సయ్యారా రివ్యూ. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక హార్ట్ ఇవ్వండి. బై గైస్, టేక్ కేర్.